ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు, పరిసమాప్తమైన పగల్పత్తు ఉత్సవాలు, విశేషంగా శాతుమర. వైష్ణవ దివ్యదేశం శ్రీరంగం క్షేత్రాన్ని సందర్శించిన భారత ప్రధాని. శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నరేంద్ర మోదీ. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు, 1008 హోమగుండాలలో శాస్త్రోక్తంగా హవనాది క్రతువులు. రామనామ స్మరణతో పులకించిన భక్తులు. తిరుపతిలో భక్తిరసభరితంగా శోభాయాత్ర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పగల్పత్తు ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవులు తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరుమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఆపై శాతముర నిర్వహించారు. అనంతరం తులసి దళాలను స్వామివారి పాదపద్మాలకు సమర్పించారు. తర్వాత తిరుమంగై ఆళ్వార్కు వస్త్ర మాల మర్యాదలను నిర్వహించారు. రేపటి నుండి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారిని శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ప్రధానమంత్రి గజ ఆశీర్వాదం పొంది శ్రీరంగనాథుని సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఆలయ సమీపంలో 2 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా యాగమండపాన్ని నిర్మించారు. ఈ యాగమండపంలో 1008 హోమగుండాలలో 1008 మంది వేద పండితులు ప్రత్యేక హోమాలను నిర్వహించారు. యాగశాలలో బాలరాముడి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి విశేష క్రతువులను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
జగదభిరాముడు సకల సుగుణాభిరాముడైన శ్రీ కోదండరాముడు సీతా సమేతుడై ఊంజల సేవలో అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములకు సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం వేళ సుస్వర భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగశోభితంగా అలంకారభూషితులైన జానకిరాములను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆదర్శ దంపతుల దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మలగన్నమ్మ శ్రీ జ్ఞానపురసునాంబికాదేవి ఊరేగింపు ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సౌభాగ్యదాయిని శ్రీ జ్ఞానపురసునాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు, దగదగాయమానంగా మెరిసే బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, అఖండ దీపారాధన, నక్షత్రహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో బాజా భజంత్రీల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్రం ఆధ్వర్యంలో 16వ పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుపతిలోని టీటీడీ వినాయకనగర్ మైదానంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం రామకృష్ణ మిషన్ ఆశ్రమం నుండి పట్టణ ప్రముఖులు, పుస్తక ప్రియులు, భారతీయ విద్యాభవన్ అధ్యాపకులు, విద్యార్థులు ఆధ్యాత్మిక గ్రంథాలు, పుస్తకాలను చేతబూని శ్రీరామనామస్మరణతో మైదానానికి చేరుకున్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి, ఎస్వి యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ ఆచార్య పోలేరి మురళి, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజుతో పాటు పట్టణ ప్రముఖులు మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ సంప్రదాయ జీవన విధానానికి, మేధస్సును పెంపొందించుకోవడానికి, సన్మార్గంలో పయనించడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, తిరునగిరి వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 16 సంవత్సరాల వయస్సు వస్తే పుత్రుణ్ణి మిత్రుల్లాగా చూసుకోవాలి అన్నారు. పుస్తకాన్ని మించినటువంటి మిత్రుడు ఎవరూ లేరు అని ప్రపంచం మొదటి నుంచి చెప్తున్నది. కనుక మనకు అటువంటి ఒక్క పుస్తకమే మిత్రుడైతే ఇక్కడ ఉన్నటువంటి పుస్తకశాలలన్నీ కనుక మనం చూసినట్లయితే మనిషిగా తయారు కావడానికి కావలసినటువంటి మహత్తరమైనటువంటి ఒక కార్యశాల ఈ ప్రదర్శనశాల అని చెప్పుకోవచ్చు మనం. కనుక ఇంత మహత్తరమైనటువంటి ఈ పుస్తకశాలను మనకు అందించినటువంటి సత్సంకల్పం ఎవరిది అంటే సత్యనారాయణరాజు గారికి. కనుక ఈ 16 వసంతాలు అనేటువంటిది ఒక ఆధునిక వ్యవహారం, 16 షరత్తులు అనేటువంటిది వైదిక ఆచారం.
కనుక 16 షరతులు పూర్తి చేసుకున్నటువంటి ఒక మహత్తరమైన సందర్భంలో వారికి వారి యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఇంత చక్కగా ఈ వ్యవస్థను వ్యవస్థీకరించడంలో సహకరించేటువంటి భారతీయ విద్యాభవన్ అధ్యాపకేతర బృందం అంతటికీ కూడా మనఃపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఆచార్య పోలూరి మురళి మాట్లాడుతూ విద్యార్థులు, యువత, పుస్తక ప్రియుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి భారతీయ విద్యాభవన్ అనిర్వచనీయమైన సేవ చేస్తోందని పేర్కొన్నారు. డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ సత్సంప్రదాయాలను సమాజంలో పాదుగొల్పే దిశగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని, శ్రీవారి పాదాల చెంత నెలవైన తిరుపతిలో పుస్తక ప్రదర్శనను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వివరించారు. జై శ్రీరామ్ నామస్మరణలతో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి భక్తి పారవస్యంతో పులకించింది. తిరుపతి పురవీధులు రామనామంతో ప్రతిధ్వనించాయి. టీటీడీ సౌజన్యంతో తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థల సౌజన్యంతో కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం తిరునగరిలో నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో శ్రీ మహానందీశ్వర స్వామివారి పల్లకీ ఉత్సవం శోభాయమానంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వరునికి అర్చకులు విశేష అర్చనలు జరిపారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి ఉత్సవాలను పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ సేవను వేడుకగా జరిపారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరాన నెలవైన జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని శివపార్వతులకు విశేష అర్చనాది పూజలను జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో రంగవల్లులను తీర్చిదిద్ది దీపాలు వెలిగించి నివేదించారు. అనంతరం మండపంలో వధూవరులుగా అలంకార శోభితులను చేసిన కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామివార్లను కొలువు తీర్చి గణపతి పూజ, కలస పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదమంత్రోచ్చారణల నడుమ వేడుకగా పూర్తి చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పామురాయి గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామాలయం భక్తుల విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనంతో మారుమోగింది. అర్చకులు మూలవర్లకు ఆరాధనలు నిర్వహించిన తర్వాత బంగారు ఆభరణాలు, పూలమాలలతో చూడచక్కటి అలంకరణ చేశారు. ఆపై అర్చకుల సూచనలను అనుసరిస్తూ భక్తులు ఆలయ ఆవరణలో 18 పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణం జరిపి శ్రీ కోదండరాముని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. భద్రాచలంలో కొలువు తీరి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చన కనుల పండుగగా జరిగింది. మంగళప్రదాయిని శ్రీ కనకదుర్గమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన తర్వాత పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత అష్టోత్తరాలను పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కల్పతరువు కనకదుర్గమ్మ తల్లిని కుంకుమార్చనలు సేవించి భక్తులు దివ్యాశీస్సులు అందుకున్నారు. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాల సందర్భంగా తిరునగరిలో విశేషంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష పూజాధికాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులచే భజన కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు సంతపేటలో కొలువు తీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై వెండి కవచ ధారణ, మందారం, చామంతులు, సంపంగ మాలలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు సిద్ధం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుండి 21 రోజుల పాటు అంజనీ సుతుని సన్నిధిలో గోటితో ధాన్యాన్ని ఒలిచే కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు హారతులు సమర్పించారు. ఆపై భక్తులు దైవనామస్మరణ చేస్తూ గోటితో ధాన్యాన్ని ఒలిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువు తీరిన నారాయణమ్మ పేరంటాలు దేవాలయంలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. తొలుత గ్రామదేవత నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి మూలమూర్తికి అర్చకులు పట్టువస్త్రాలు, బంగారు దివ్యాభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కటి అలంకరణతో పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.